ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని కిరాణా దుకాణాలను నడిపే వ్యాపారులతో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిషత్ అధ్యక్షులు దొంతా కిరణ్ గౌడ్, డిప్యూటీ తహసీల్దారు నలఘాటి మల్లికార్జున నాయుడు, స్థానిక ఎస్ఐ చౌడయ్య, ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పట్టణంలోని చిల్లర దుకాణదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ సారా తయారు చేసే వారికి బెల్లం అమ్మితే కఠిన చర్యలు తీసుకుని బైండవర్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గృహ అవసరాలకు కిలో 2 కిలోలు సహజంగా తీసుకుంటారని 5 కిలోలు 10 కిలోలు తీసుకుంటే మాత్రం వారు తప్పకుండా నాటుసారా తయారు చేయడానికేనంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా గ్రామాల నుంచి 5 కిలోలు గాని 10 కిలోలు గాని బెల్లం కొనుగోలు యత్నిస్తే వారిని సెల్ నెంబర్ ఆధారం తీసుకొని అమ్మకం జరపాలని కోరారు. అదేవిధంగా సారాయి తయారీలో ఉపయోగించే ముడి సరుకులు ప్రభుత్వం నిషేధించిందని, అలాంటి ముడి సరుకు కూడా అమ్మకం జరపకూడదంటూ తెలిపారు. పండుగ శుభకార్యాలకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అమ్మకాలు సహకరించాలని సిఐ కోరారు. పట్టణంలో కొందరు నల్ల బెల్లం అమ్ముతున్నట్లుగా మా దృష్టికి వచ్చిందని, ఇక నుంచి అలాంటి వ్యాపారులను మానుకోవాలని తెగించి వ్యాపారం చేస్తానంటే కుదరదని, అలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొందరు ఆర్డర్ మీద బెల్లం తెప్పించి మరీ సరఫరా చేస్తున్నారని మా దగ్గర సమాచారం ఉందని, అలాంటి వారి దుకాణాల మీద ఆకస్మిక దాడులు నిర్వహించి పట్టుకుంటామని, బెల్లంతో పాటు సారా తయారీ ముడిసరుకు కూడా దొరికినట్లుగా బైండవర్ చేసి పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపుతామని సిఐ హెచ్చరించారు. ముందుగా కిరాణా దుకాణదారుల నుంచి బెల్లం అమ్మకాలు జరపమంటూ ఓ ఫారం మీద దుకాణం చిరునామా, సెల్ నంబర్, ఆధార్ నెంబర్తో పాటు సంతకాలు తీసుకున్నారు. చాలా మంది కిరాణా దుకాణదారులు మాయబారలు మేము చేసుకుంటుంటే ఈ సారాయి పోలీసులు పీకులాట ఏంటని మండిపడ్డారు. మరికొందరు అసలు బెల్లమే నిషేధిస్తే పోతుంది కదా అంటూ చర్చించుకోవడం జరిగింది.